నమస్కారం. నేను వరుసగా చూస్తున్నాను మా సింగనమల్లి ఎమ్మెల్యే శ్రావణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్కన ఫోటో పెట్టి ఒకటి లెక్కెంచుతానంట. అవి నాకు కూడా చేసినారు. మటకా లెక్కెంచుతారు. రోజు నా బస్సులు లెక్క వస్తుంది. చిల్లర, పొట్టు చిల్లర వస్తాయి, నోట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అంత ఎవడో ఇష్టమైనా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలే. చాలా మంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడండి. అంత ఎట్టికి చిక్కిందా ఆ పాప అంత ఎట్టికి చిక్కిందా? ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు. ఎందుకు? కులం తక్కువనే కదా. ఆ పిల్లకైనా స్మార్ట్గా ఉండేవాళ్ళు ఎవరు లేరు. చదువుకుంది, అన్నీ తెలుసు. అంత ఈజీగా మాట్లాడతారు అందరూ. మాట్లాడేటట్టుకుంటారు. సింగన వాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్రాజ్ మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? పుట్లలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. చేసేది మనంతా ఓపెన్ చేశా. మన వాళ్ళు చేసుకోకూడదండంలే. ఎవరన్నా కామెంట్ చేసినారా? మన పార్టీలో మనకు నీకెంత బలమో మాట్లాడు. రేపు వయసు మీద మాట్లాడేవాళ్ళు లేవన్నా మీరు? అంటే ఆ పాపను పట్టుకున్నారు. చూస్తా ఉన్నా ఏం చేస్తారా? సిగ్గు, లజ్జ, మానం ఉంటే అవతలతో మాట్లాడండి. ఏదైనా ఉంటుంది. ఇంత మనం కొట్టుకునేది అంట. వేరే వాళ్ళు అనండి, మీ ఇంటికాడికి వస్తారు. అంతా పాప ఏదో అయింది. అమ్మాయి ఎమ్మెల్యే, పాప 150 కష్టాలు. మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఆ అమ్మాయికి బర్డెన్, వేరే వాళ్ళను అటాచ్ చేసినారు. అంతా ఈజీగా ఉందనుకుంటారా? సరే కామెంట్ చేయండి. కామెంట్ చేయి. మీ ఊర్లో ఏమేమి జరుగుతుందో కామెంట్ చేయి. మరి బుక్కరాజు అంత పెద్దగా మీటింగ్ పెట్టిరే, నోరు పరచకూడదా? మన వాళ్ళతో ఎందుకు? ఆడిపిల్లరు అది. కులం తక్కువనే మాట్లాడుతున్నారు మీరు. పాప ఒక నోట్లు పెట్టి ఎంచుతున్నారు. నోట్లు పెట్టి ఎంచుతున్నారు. అంటే బంధుగాడు ఎవరు చేయకూడదు, ఇంకోటి ఏం చేయకూడదు. ఒప్పుకోరమ్మా దయచేసి. ఎవరో మాట్లాడిన వాళ్ళకి చెప్తాను, ఒప్పుకోరు. మీరు మాట్లాడేదుకుంటే వయసు వాళ్ళ గురించి మాట్లాడండి. మాలో ఎన్నో ఉంటాయి తప్పులు, నాలో కూడా ఉండొచ్చు తప్పులు. అవును, మాకే 150 గ్రూపులు ఉన్నాయి. తెలుగుదేశంలోనే మా ఊర్లోనే 150 గ్రూపులు ఉన్నాయి. ఆడిది ఆ పిల్ల. సరే నీ పాసేగల్ల ఆ పాపని ఎందుకు ప్రతాపం చూపిస్తారు? మీకు నిజంగా ఉంటే ప్రతాపం చూపి. వైఎస్ఆర్ వాళ్ళు ఈయన పెద్ద శైలజానాథ్ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు. అదేదో ఆయన ప్రెసిడెంట్ అయినాడు. నా గురించి కూడా మాట్లాడతాడు శైలజానాథ్. నాకేం కాదు, ఎవరు మాట్లాడినా నేనే బాధపడినా. తప్పు. దయచేసి మీరు ఏదంటే తేల్చుకోండి పోయి, లేదా ప్రెసిడెంట్ దగ్గర పోండి. లేకపోతే ఇద్దరు ఉన్నారు కదా అక్కడ, నాయుడు ఉన్నాడు, ఇద్దరు రెడ్డిగాడు ఉన్నాడు, పోండి. బాబు నీకు పదవి ఇస్తేనేనా? అయ్యా, నీకు పదవి ఇస్తేనే గౌరవించినట్టు కాదు. మనం కార్యకర్తలం. ఈరోజు మాకంతా ఎవరున్నారు? ఆ కార్యకర్తలు ఉండి ఇంత జోరుగా ఉన్నాడు. వాళ్ళు లేకపోయింటే ఇవాళ పరిగెత్తేది నేను హైదరాబాద్కు ఎటుకన్నా. మీ ప్రతాపం చూపియద్దండి ప్లీజ్. దయచేసి నేను ఎవరిని ఏమండంలే. చూస్తూ ఉన్న వీడియోలు చూస్తాను. నేను కామెంట్ చేయలే ఎవరి గురించి, ఎప్పుడు కామెంట్ చేయను. వాడు కూడా పక్కన ఎంచుతా అంటే ఏంట, నాకు చాలా పెట్టారు అట్లాంటివి. రోజు మా ఇంట్లో ఎంచుతారు. బస్సులు 42 బస్సులు ఆన్లైన్, ఆల్ ఇండియా, బెంగళూరు బస్సులు, సిరా బస్సులు, బళ్ళారి బస్సులు, ఇవన్నీ ఇంత వస్తుంది ఒకటేసారి. పాప వాడెవడో పక్కన ఇస్తా అంటే ఆ పిల్లలు
మాట్లాడి సార్ మాట్లాడండి, పోయి అపోజిషన్ వాళ్ళు వారి గురించి మాట్లాడండి. మీకు ఏదైనా బాధ ఉంటే మీకు ఇంకోటి, మాకైతే ఎవరు ఎమ్మెల్యేకు ఇద్దరు లేరు, మీకున్నారు నర్సానాయుడు ఉన్నాడు, కేశవరెడ్డి ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడండి. నో మోర్ కామెంట్ అండ్ శ్రావణి ప్లీజ్, దయచేసి అంటున్నా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.